శ్రీకాకుళం జిల్లా ఇచ్చర్లో ఉండేటటువంటి అంబేద్కర్ విశ్వవిద్యాలయం వైస్ ఛాన్సలర్ రిజైన్ చేయమంటూ తెలుగు తమ్ముళ్ళు ముఖ్యంగా విద్యార్థి సంఘ నాయకులు వెళ్ళి అక్కడ గొడవ చేస్తూ ఆమెను గొడవ చేస్తూ చాలా అన్పార్లమెంటరీ మాటలు ఉపయోగిస్తూ ఆమెను అవమానించారు. దీన్ని మేము శ్రీకాకుళం జిల్లా దళిత సంఘాల సంయుక్త మండలి తరఫున ఖండిస్తున్నాం. ఎందుకంటే ఈ పోస్టు రాజకీయ పదవి కాదు, గవర్నర్ రాజ్యాంగబద్ధంగా ఇచ్చేటటువంటి పోస్ట్ వైస్ ఛాన్సలర్ అనేది. గత జనవరిలో వచ్చినటువంటి వైస్ ఛాన్సలర్ పదవి కాలం 3 సంవత్సరాలు, కానీ ఇప్పుడు 6 నెలలు తిరగకముందే ప్రభుత్వం మారిన వెంటనే వైస్ ఛాన్సలర్ పదవికి రాజీనామా చేయమని ఒత్తిడి తేవడం సరైనటువంటి చర్య కాదు. ముఖ్యంగా ఆమె ఎస్సీ సామాజిక వర్గానికి చెందినటువంటి మహిళ కాబట్టి ఆమెను చులకనగా చూస్తూ దూషిస్తూ చాలా అవమానకరంగా ప్రవర్తించారు తెలుగు తమ్ముళ్ళు. దీన్ని మేము ఖండిస్తున్నాం. ఎందుకంటే రాష్ట్ర వ్యాప్తంగా ఉండేటటువంటి వైస్ ఛాన్సలర్స్ రిజైన్ చేయొచ్చు, కానీ ఇక్కడ ఉండేది యూనివర్సిటీ ప్రారంభమైన 30 సంవత్సరాల తర్వాత ప్రిన్సిపాల్ ఇచ్చారు, రెక్టార్ ఇచ్చారు, వార్డెన్ ఇచ్చారు, అన్ని రకాలైనటువంటి పదవులు ఎస్సీలకు ఇచ్చారు, కానీ వైస్ ఛాన్సలర్ పదవి ఈ రోజు వరకు కూడా ఇవ్వలేదు. ఒకనొక వైస్ ఛాన్సలర్ పదవి ఈ మహిళకి ఇచ్చారు, చాలా సంతోషించాం. కానీ ఆయన పదవి కాలం పూర్తికాకముందే దిగిపోవడం, రిజైన్ చేయడానికి ఒత్తిడి తేవడం ఇది సరైనటువంటి చర్య కాదు. దీన్ని మేము జిల్లా దళిత సంఘాల సంయుక్త మండలి తరఫున తీవ్రంగా ఖండిస్తున్నాం. ఇటువంటి చర్యలను ముందు చేయరని ఆశిస్తున్నాం. ధన్యవాదాలు. శ్రీకాకుళం అంబేద్కర్ విశ్వవిద్యాలయంలో నిన్న తెలుగునాడు విద్యార్థి సంఘం నాయకులు బీసీ పట్ల, అక్కడ ఉన్న రిజిస్టర్ పట్ల అసభ్యకరంగా మాట్లాడడం, కులం పేరుతో దూషించడం, రాజీనామా చేయమని బెదిరించడం, ఒత్తిడి చేయడం, ఇది మానవ హక్కుల ఉల్లంఘన అని చెప్పి దళిత సంఘాల జేఏసీ పక్షంగా మేము కోరుకుంటున్నాం. రాజ్యాంగబద్ధంగా గవర్నర్ నియమిస్తే 3 సంవత్సరాల కాల పరిమితికి రజనీ గారు వైస్ ఛాన్సలర్ డాక్టర్ అంబేద్కర్ యూనివర్సిటీకి వచ్చారు. వచ్చి 6 మాసాల కాల వ్యవధిలోనే రాజీనామా చేయమండం, బెదిరించడం, ఇది ఎక్కడ న్యాయం అని చెప్పేసి మేము ప్రశ్నిస్తూ ఉన్నాం. తెలుగునాడు విద్యార్థి సంఘం వాళ్ళు చేయొచ్చు, వాళ్ళ హక్కుల కోసం, వాళ్ళ ప్రయోజనాల కోసం, వాళ్ళ సమస్యల పరిష్కారం కోసం పోరాడే హక్కు, నిరసన తెలియజేసే రైటు రాజ్యాంగం అందరికీ కల్పించింది. కానీ అది సక్రమమైన పద్ధతిలో, శాంతియుతమైన పద్ధతిలో, అభ్యుదయవాదులు అభినందించే పద్ధతిలో చేయాలి తప్ప గోండాల్లాగా, రౌడీల్లాగా ఒక యూనివర్సిటీ మేధావులను తయారు చేసేటువంటి ఒక కర్మాగారంలో ఈ రకంగా ప్రవర్తించడం సరికాదని చెప్పి దళిత సంఘాల జేఏసీ వాళ్ళ ప్రవర్తనని తీవ్రంగా మేము ఖండిస్తూ ఉన్నాం. గతంలో కోన రామ్జీ వైస్ ఛాన్సలర్గా ఉండేటప్పుడు అప్పుడు ప్రభుత్వం మారింది, కానీ కోన రామ్జీ గారు రాజీనామా చేయలేదే. అప్పుడు తెలుగునాడు విద్యార్థి సంఘం నాయకులు ఎక్కడికి వెళ్ళారని చెప్పేసి మేము ప్రశ్నిస్తూ ఉన్నాం. అంటే రజనీ గారు దళిత మహిళ కాబట్టి ఆమె బెదిరిస్తే, అదిరిస్తే, కవింపు చర్యలకు పాల్పడితే ఆమె భయపడి రాజీనామా చేసి పారిపోద్దని చెప్పేసి అనుకుంటే జిల్లాలో ఉన్నటువంటి దళిత సంఘాలు, మేధావులు, అభ్యుదయవాదులు చూస్తూ ఊరుకోరని చెప్పేసి ఈ సందర్భంగా మేము కోరుతున్నాం. తక్షణమే యూనివర్సిటీలో ఉన్నటువంటి అవినీతి అక్రమాలపైన, అడ్డగోలు నియామకాలపైన తెలుగునాడు విద్యార్థి సంఘానికి శక్తి ఉంటే వీటి మీద మాట్లాడాలి. నిన్న దేశవ్యాప్తంగా నీట్ ప్రశ్నాపత్రాల లీకేజ్ విషయంలో 2 విద్యార్థి సంఘాలు బంధుకు పిలిపిస్తే మరి మన తెలుగునాడు విద్యార్థి సంఘం నాయకులు ఎక్కడున్నారని చెప్పేసి ప్రశ్నిస్తూ ఉంది. అంతకంటే ముఖ్యమైనదా బీసీ రాజీనామా చేయడం? అంతకంటే విలువైందా దళిత మహిళ బీసీని దుర్భాషలాడడం? ఇది మంచి పద్ధతి కాదని చెప్పేసి మేము తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. దీనిపైన తక్షణమే, నిన్న జరిగినటువంటి ఇష్యూ పైన తక్షణమే రాష్ట్ర ప్రభుత్వం స్పందించి దళితులే నా దేవుళ్ళు, దళితుల కోసమే నేను పనిచేస్తాను, దళితుల కోసం అభిలాష కృషి చేస్తానని చెప్పి వాగ్దానాలు పలకడం గట్రా కాదు. ఇప్పుడు ఉపకులపతి రజనీ పైన సుజాత గారు రిజిస్టర్ పైన అసభ్యకరంగా ప్రవర్తించినటువంటి తెలుగునాడు విద్యార్థి సంఘం నాయకులపైన కేసులు నమోదు చేయాలి, ఎస్సీ అట్రాసిటీ కేసులు నమోదు చేయాలి, తక్షణమే వారిని అరెస్ట్ చేయాలని చెప్పేసి
ఈ సందర్భంగా మేము కోరుతున్నాం. ఎప్పటికైనా ఇలాంటి కౌగిలింపు చర్యలు తెలుగునాడు విద్యాసంఘ నాయకులు మానుకోవాలని, సానుకూలంగా స్పందించాలని, ఈ రోజు కూడా అంబేద్కర్ విశ్వవిద్యాలయం ఏర్పాటు 27 సంవత్సరాలు కావస్తున్నా ఎస్సీ ఎస్టీ రూల్ ఆఫ్ రిజర్వేషన్ లేదు. మా హక్కుల కోసం, మాకు జరుగుతున్న అన్యాయం కోసం మేము దశల వారీగా శాంతియుత పద్ధతుల్లో రాజ్యాంగబద్ధంగా దళిత సంఘాలందరూ ఏకమై మా హక్కుల కోసం మేము పనిచేస్తూ ఉన్నాం. మాకు సహకారం అందించాలని, మా పోరాటానికి మద్దతు తెలపాలని, ఆ రకమైన వైఖరిని ప్రదర్శించి యూనివర్సిటీలో శాంతియుత వాతావరణం నెలకొల్పడం కోసం తెలుగునాడు విద్యార్థి సంఘం, దళిత సంఘాలు సంయుక్తంగా కలిసి మనం ముందుకు పోవాలని, ఆ రకంగా మీరు రావాలని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ ఈ సెలవు.